యుద్ధ వాతావరణం వేళ భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ విక్రాంత్ హైలైట్ అయింది. భారత నౌకాదళంలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఇది భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక. ఇది దేశీయ రక్షణ సామర్థ్యాలకు, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు నిదర్శనంగా కూడా భావిస్తారు. ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు 45,000 మెట్రిక్ టన్నులు, పొడవు 262 మీటర్లు. దానిపై ఒకేసారి 30 MiG-29K యుద్ధ విమానాలను నిలిపవచ్చు. ఒక్కో MiG 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గగనతల నిఘా కోసం ఉపయోగించే కామోవ్ 31 హెలికాప్టర్లను, యాంటీ సబ్ మెరైన్ మిషన్ కోసం వాడే హాల్ ధ్రువ్ హెలికాప్టర్లను ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మోహరిస్తారు. ఇక విక్రాంత్ రక్షణ కోసం దానిపై ఉపరితలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే బరాక్ 8 క్షిపణులు, ELBM 2248 MF స్టార్ వంటి అత్యాధునిక రాడార్లు ఉంటాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ను శత్రు దుర్భేద్యంగా మార్చే కారియర్ బాటిల్ గ్రూప్ దాని వెంటే అంగరక్షకుల్లా ఉంటాయి. ఈ గ్రూప్లో కల్వరీ క్లాస్ జలంతర్గాములు, కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు, తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లు ఉంటాయి. వీటన్నింటితో ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఓ భారీ కోటలా ముందుకు కదులుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే విమాన వాహక నౌకలను నిర్మించే సామర్థ్యం కలిగి ఉండగా ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో భారత్ ఆ దేశాల సరసన నిలిచింది.